హైదరాబాద్ జీడిమెట్లకు చెందిన ఒక బిల్డర్ కాపు సంఘం నేత కర్ణాటకలోని బీదర్లో దారుణ హత్యకు గురయ్యాడు. కల్పనా సొసైటీలో నివసించే మధు అనే వ్యక్తి కర్ణాటక బీదర్లో క్లబ్లకు వెళ్తూ ఉంటాడు. అక్కడ క్యాసినోలో పేకాట ఆడటమే కాకుండా ఆడే వాళ్లకు ఫైనాన్స్ కూడా చేస్తూ ఉంటాడు. ఆర్థిక లావాదేవీల కారణంగా బీదర్ సమీపంలో మధును కిడ్నాప్ చేసి చంపేశారు కొంతమంది దుండగులు. మధు శరీరంపై 30 కత్తిపోట్లున్నాయి. తలపై బండరాయి మోది ముఖాన్ని చిత్రం చేశారు దుండగులు. ఇక ఈ నెల 23న మధు తన కారులో స్థానికంగా ఉండే డ్రైవర్ రేణుకతో కలిసి బీదర్ వెళ్లాడు. అక్కడ క్యాసినోలో పేకాట కూడా ఆడాడు. అయితే మధును చంపేసినటువంటి దుండగులు అతని దగ్గర గల 5 లక్షల రూపాయల నగదుతో పాటు శరీరంపై గల విలువైన ఆభరణాలను దోచుకున్నారు. డ్రైవర్ రేణుకతో పాటు మరికొంతమందిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మిగిలిన